Hello everyone. This is Dr. Geeta Nayak Vislawat, Assistant Professor of Public Administration, working at Government Degree College, Hydernagar. Today we are going to discuss theories of motivation. In the theories of motivation, we are discussing about the administrative thinker Abraham Maslow and his contributions to public administration. This theory needs hierarchy or Abraham Maslow's theory is a part of BA first year, first semester public administration syllabus. It is in fourth semester under human relations and motivational theories. He is Abraham Maslow, the motivational thinker and father of motivational theory. Next, coming to introduction. Conscious and unconscious goals reflect on human behavior, which can be analyzed from the motives behind them. So, every human being will have conscious goals and unconscious goals. These conscious and unconscious goals mostly depends on their human behavior, their behavior. So, these behavioral uh, influence analyzes the motives behind the కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ గోల్స్. ప్రతి మనిషిలో కూడా మానవ ప్రవర్తన అతనిలో చేతన మరియు అచేతన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిఫలిస్తుంది. మనిషి పైకి కనిపించే లక్ష్యాలు అంతర్లీనంగా ఇన్నర్గా ఉండే లక్ష్యాలు వేరువేరుగా ఉండవచ్చు. అందుకే మనిషి ప్రవర్తనని చాలా మంది అనూహ్యంగా ఉంటుందని, అనిశ్చితతో కూడుకుందని, అంటే సందర్భానికి తగ్గట్టు మనిషి ప్రవర్తన మారుతుందని, విచిత్రంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో యు ఆల్ నో హ్యూమన్స్ బిహేవియర్ అండ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ హ్యూమన్స్ టార్గెట్స్ విల్ చేంజ్. ఇంపాక్ట్ ఆఫ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈజ్ మోర్ ఆన్ మాస్లో. మాస్లో మీద సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క రచనల యొక్క ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. మానవుని ప్రవర్తన రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని, అతని కార్యకలాపాలు, అతని యాక్టివిటీస్, ఆ కార్యకలాపాల వెనుక ఉన్న లక్ష్యం, ద టార్గెట్ ఆర్ ద గోల్ బిహైండ్ దీస్ యాక్టివిటీస్. మానవ ప్రవర్తన గురించి ఇలాంటి భావాలను సిగ్మండ్ ఫ్రాయిడ్ కాలం నుంచే ప్రచారంలో ఉన్నాయి. సో అతని రచనల్ని ఇన్ఫ్లుయెన్స్ అయిన అబ్రహం మాస్లో కూడా తన రచనలో తన పరిశోధనకు మానవుని యొక్క ప్రవర్తనని, మానవుని యొక్క చేతన అచేతన వ్యవస్థలు, వాటి ద్వారా వచ్చే లక్ష్యాల మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగింది. హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీడ్స్ హైరార్కీ ఈజ్ ఎ ఫినామినల్ ఇన్ ఆర్గనైజేషనల్ రీసెర్చ్. వ్యవస్థ యొక్క రీసెర్చ్కి ఆయన నీడ్స్ హైరార్కీ థియరీ చాలా పనికొచ్చింది. వ్యవస్థ అంటే వ్యవస్థలో మానవులు ఉంటారు, ఇంకా చాలా మెటీరియల్స్ కూడా ఉంటాయి. దేర్ విల్ బి హ్యూమన్ బీయింగ్స్ అండ్ మెటీరియల్స్. సో మానవులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఆ వ్యవస్థలో తమ మనుగడను సాగిస్తూ ఉంటారు. సో ఇలాంటి మానవుల యొక్క ప్రవర్తనలు, ఆ మానవుల యొక్క ప్రవర్తనలు చేతనంగా అచేతనంగా ఉండడం ద్వారా, లక్ష్యాలు ఉండడం ద్వారా తను బయటికి ప్రదర్శించే ప్రవర్తన ఆ చేతన అచేతన లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. సో ఆ ప్రవర్తన బయటి వ్యక్తులకు లేదా సమాజంలోని వ్యక్తులకు ఏ విధంగా పనికొస్తుంది, ఎలాంటి అవసరాలు మనిషిని ప్రేరేపిస్తాయి, ఇలాంటి విషయాల్ని తెలుపుతూ నీడ్స్ హైరార్కీ అనే ఒక్క సిద్ధాంతాన్ని మాస్లో పాలనలో తీసుకురావడం జరిగింది. దానివల్ల పాలనలో మనిషి యొక్క ప్రవర్తన ద్వారా నిర్ణయాల్ని తీసుకోవడం, నిర్ణయాల్లో మార్పుల్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ సైకాలజిస్ట్ he consistently studied how the human behavior is affected by a set of human needs. మనిషి యొక్క అవసరాలు మనిషిని ఏ విధంగా మనిషి ప్రవర్తనని ఏ విధంగా మారుస్తాయి అనే విషయాల్ని చాలా సంవత్సరాలుగా ఒక సైకాలజిస్ట్గా పనిచేయడం ద్వారా తనకు మంచి అవగాహన ఏర్పడడం జరిగింది. సో ఆ కలిగిన అవగాహనే పరిశోధనగా చేసుకొని వాటి ద్వారానే మానవ అవసరాల క్రమానుగత శ్రేణి లేదా హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనే సిద్ధాంతాన్ని
తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ హిస్ లైఫ్ హిస్టరీ. He was born in 1908 at Brooklyn, New York, USA. He born at USA. During the course of his doctoral dissertation, he developed a motivation theory. PhD dissertation లో ఆయన మోటివేషనల్ థియరీని స్టడీ చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. He served as a faculty of Brooklyn College in New York for a decade and as a professor at the Department of Psychology at University of Brandeis from 1951 to 1969. So, first of all, he worked as faculty or a lecturer at Brooklyn College for nearly 10 years or more than 10 years. Later on, he worked as professor at Department of Psychology in the Brandeis University from 1951 to 1969. So 1951 నుంచి 69 వరకు ఆయన ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. He was elected as president of American Humanist Association for 1967 to 68. 67-68 లో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ కి ఎలక్ట్ కావడం జరిగింది. ఆయన 1970లో చనిపోవడం జరిగింది. డైడ్ ఇన్ 1970. He considered as ఫాదర్ ఆఫ్ హ్యూమానిటీ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ సైకాలజీగా ఇతన్ని పిలవడం జరుగుతుంది. మాస్లోస్ వర్క్స్ ఆర్ కాంట్రిబ్యూషన్స్. ద మేజర్ వర్క్స్ ఆఫ్ మాస్లోస్ ఆర్ మోటివేషన్ అండ్ పర్సనాలిటీ 1954 అండ్ 1970. మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ అనే రెండు విషయాల్ని తీసుకొని వాటి మీద పుస్తకాల్ని రాయడం జరిగింది. 1954లో ఒకటి రాశాడు అండ్ తర్వాత వచ్చిన మార్పులకు అనుగుణంగా 1970లో ఇంకో పుస్తకం రాయడం జరిగింది. టువర్డ్స్ ఏ సైకాలజీ ఆఫ్ బీయింగ్, న్యూ నాలెడ్జ్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ 1970. ద ఫాదర్ ఆఫ్ రీచెస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ 1971. డొమైన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, జర్మినల్ పేపర్స్ ఆఫ్ ఏహెచ్ మాస్లో, అబ్రహం మాస్లో యొక్క ఆర్టికల్స్, డొమైన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇలాంటి కొన్ని ఆర్టికల్స్ ని కూడా అతను రచించడం అనేది జరిగిందన్నమాట. సో కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, we are going to discuss the theory hierarchy of needs. Maslow's paper, A Theory of Human Motivation, which was written by Maslow in 1943, propounded the hierarchy of needs theory of human motivation. ఈ 1943లో ఆయన రాసిన ఒక ఆర్టికల్ లేదా ఒక పేపర్, హ్యూమన్ మోటివేషన్ అనే ఆర్టికల్లో ఆయన నీడ్స్ హైరార్కీ గురించిన పూర్తి సిద్ధాంతాన్ని తెలియపరచడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ సిస్టమాటిక్ కాన్సెప్చువల్ మోడల్ ఆఫ్ హ్యూమన్ మోటివేషన్. హ్యూమన్ మోటివేషన్ కి ఒక క్రమబద్ధంలో ఒక సైంటిఫిక్ వేలో హ్యూమన్ మోటివేషన్స్ గురించి రాయబడిన మొట్టమొదటి మోడల్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ థియరీ. అంతకుముందు ఇలాంటి హ్యూమన్ మోటివేషన్స్ మీద ఆర్టికల్స్ రాలేదా, లేదా హ్యూమన్ మోటివేషన్స్ మీద స్టడీస్ జరగలేదా అంటే ఇలాంటి చాలా స్టడీస్ జరిగాయి. కానీ ఒక సైంటిఫిక్ వేలో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైంటిఫిక్ వే, ఫస్ట్ సిస్టమాటిక్ కాన్సెప్చువల్ మోడల్ ఈస్ హ్యూమన్ మోటివేషన్. In the human motivation. In his words, motivation theory is not synonym with behavioral theory. ఆయన ఎప్పుడు కూడా మోటివేషన్ థియరీని బిహేవియరల్ థియరీ రెండు పర్యాయ పదాలు అని చెప్పలేదు. ఎప్పుడు కూడా బిహేవియరల్ థియరీ వేరు, మోటివేషనల్ థియరీ వేరు అని చెప్పుకొచ్చాడు. ఆల్వేస్ బిహేవియరల్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్, మోటివేషనల్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ వాట్ థింగ్స్ మేడ్ హ్యూమన్ బీయింగ్స్ టు మోటివేట్ టు డూ సంథింగ్. ఒక పని చేయడానికి ఎటువంటి పనులు, ఎటువంటి పరిస్థితులు అతన్ని ప్రేరేపిస్తాయి అనే విషయాల్ని మోటివేషన్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ థియరీ ఈస్ బేస్డ్ ఆన్ ద ఐడియా ఆఫ్ ప్రొపిటెన్సీ ఆఫ్ నీడ్స్. మనిషి యొక్క అవసరాలను బేస్ చేసుకుని ఈ థియరీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్, దిస్ ఈస్ ద చార్ట్ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఇన్ దిస్ మీరు చూస్తే lower stage we are having physiological needs, next stage is social security needs, third one is social needs, fourth one is esteem needs, fifth one or topmost one is self actualization. So hierarchy of needs, hierarchy ante meeku telusu already, I explained in the earlier classes. Hierarchy means ranking. For example, in school also
we know that everyone know that there are ranks 1 2 3 4 like that. In games also we are having ranks, first prize, second prize, third prize. In that way, hierarchy of needs, according to the needs, how those needs motivate human beings, according to them, according to that nature, these hierarchy of needs is uh, came out, this theories came out. సో హైరార్కిల్ నీడ్స్ లో మనకు 5 పార్ట్స్ గా డివైడ్ కావడం జరిగింది. సో అట్టడుగు భాగంలో ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే మనకు భౌతిక అవసరాలని అట్టడుగు స్థానాన్ని ఇచ్చారు. దాని తర్వాత భద్రతా అవసరాలు, అటు తర్వాత సామాజిక అవసరాలు లేదా సాంఘిక అవసరాలు, అటు తర్వాత గుర్తింపు అవసరాలు, అన్నిటికంటే పై స్థాయిలో స్వీయ సంతృప్తి అవసరాల్ని ఒక నిచ్చెనలో క్రమంలో పేర్చడం అనేది జరిగింది. సో అందుకోసమే దీన్ని అవసరాల క్రమానుగత సిద్ధాంతం, హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్లీ హీ ఆర్గ్యూడ్ హ్యూమన్ నీడ్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ హైరార్కీ, he arranged human needs in the order of hierarchy. ర్యాంకింగ్ లో హ్యూమన్ నీడ్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎర్లియర్ స్టైల్లో మనం చూసాము. అట్ ద లోయెస్ట్ ఎండ్ ద సైకలాజికల్ నీడ్స్ అండ్ ద హైయెస్ట్ ఎండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ సెక్యూరిటీ నీడ్స్, సోషల్ నీడ్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్. సో మీకు ఆల్రెడీ ఇందాకే ముందల స్లైడ్ లో చెప్పడం జరిగింది. హైయర్ లెవెల్ ఇస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్, లోయర్ లెవెల్ ఇస్ ఫిజియోలాజికల్ నీడ్స్. In between we are having security, social and esteem needs. The needs at lower level fulfill them, the needs at the higher level arise. So here, according to Maslow, the needs at lower level has to fulfill for the first they have to fulfill, then it will lead to second stage of needs. So ఒక్కసారి కింది అట్టడుగు స్థానంలో లేదా కింది స్థానంలో ఉన్న అవసరాలు మనకు తీరిపోతే తర్వాత మనిషి యొక్క ఆలోచనలు దాని తర్వాత పై స్థానంలో ఉండే అవసరాల వైపుకు మరలుతుంది అని చెప్పి అబ్రహం మాస్లో తెలియపరచడం జరిగింది. అన్లెస్ ద లోయర్ ఆర్డర్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, ద మిడిల్ ఆర్ హయ్యర్ ఆర్డర్ నీడ్స్ వుడ్ నాట్ సర్ఫేస్. సో అకార్డింగ్ టు అబ్రహం మాస్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ లోయర్ లెవెల్ నీడ్స్, that is physiological needs. Then only the human beings will rise or will think for other needs like security needs, social needs, esteem needs, at the last topmost self actualization needs. So first of all కింది లెవెల్లో నీడ్స్ ఫుల్ఫిల్ అవుతేనే మనిషి రెండో లెవెల్లో ఉండే నీడ్స్ కోసం లేదా ఆపై స్థాయిలో ఉండే నీడ్స్ కోసం, అవసరాల కోసం ఆలోచించడం జరుగుతుంది అని చెప్పి అబ్రహం మాస్లో గారు తన సిద్ధాంతం ద్వారా తెలియపరిచారు. నెక్స్ట్, we will discuss clearly what these needs explains. ఈ నీడ్స్ ఏంటివి, అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్టడుగు స్థానంలో ఉన్న ఫిజియోలాజికల్ నీడ్స్. These are the basic and biological needs for sustaining human life itself. ఇక్కడ ఏం చెప్తున్నారు? So these are basic needs. What are basic needs for human beings? Eating, breathing, taking rest. These are all some of the basic needs. The needs which come from our birth. Breathe తీసుకోవడం కావచ్చు, ఫుడ్ తీసుకోవడం కావచ్చు, రెస్ట్ తీసుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా, మంచి బట్టలు కావచ్చు, ఒక షెల్టర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మినిమం నీడ్స్. సో బయలాజికల్ నీడ్స్, బేసిక్ నీడ్స్. బయలాజికల్ నీడ్స్ లో మనకు హంగర్, థర్స్ట్ అంటే మనిషి శరీరానికి కావాల్సినవి బయలాజికల్ నీడ్స్, మనిషి శరీరాన్ని సంతృప్తి పరిచేవి బయలాజికల్ నీడ్స్. సో ఈ విధంగా బయలాజికల్ బేసిక్ నీడ్స్ ఉంటే వాటిని ఫిజియోలాజికల్ నీడ్స్ అంటాం. అవేంటివి? హంగర్, థర్స్ట్, సెక్స్, క్లాతింగ్, షెల్టర్ ఎక్సెట్రా. And these needs are very strong and essential for human being. ఎందుకు వెరీ స్ట్రాంగ్ అండ్ ఎసెన్షియల్ అని చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగులో ఒక సామెత ఉంది, నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు. సో ఎప్పుడైతే మనిషికి ఆకలి బాగా వేస్తుందో అప్పుడు అతను పంచభక్ష పరమాన్నాల కోసం ఎదురు చూడరు. తనకు ఏది దొరికితే అది
తిని తన క్షుబ్బాధని తీర్చుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆకలి అనేది చాలా ఇంపార్టెంట్ నీడ్. ఆ నీడ్ తీరితేనే మనిషి ఇంకొక ఆలోచన వైపు మనిషి మనసు మరలుతుంది. తనకు ఆకలేసినంత వైపు అప్పటి వరకు తన చుట్టుపక్కల ఎక్కడన్నా తన ఆకలి తీర్చేందుకు ఏదన్నా వస్తువు దొరుకుతుందా తినడానికి అనే మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఆ విధంగా బయోలాజికల్ నీడ్స్ గాని, బేసిక్ నీడ్స్ కంప్లీట్ అయ్యే వరకు మనిషి ఎప్పుడూ కూడా మొదటి ప్రయారిటీ తన బేసిక్ నీడ్స్ కి ఇవ్వడం జరుగుతుంది అని మన అబ్రహం మాస్లో గారు వివరించారు. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ నీడ్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ నీడ్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ కెన్ థింక్ ఫర్ అదర్ నీడ్స్. అన్లెస్ దే ఆర్ ఫుల్ఫిల్డ్ ఫస్ట్ అండ్ ఇండివిజువల్ కాంట్ సర్వైవ్. ఇవి తీరితేనే మనిషి బతకగలుగుతాడు. దాహం వేస్తుంది, దాహం వేసినప్పుడు వాటర్ తాగితేనే మనిషి బతుకుతాడు. అంతేగాని దాహం వేస్తుంటే తను అన్నం తింటేనో లేదంటే దాహాన్ని ఆపుకుంటేనో మనిషి బ్రతికే అవకాశం ఉండదు. కాబట్టి సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ దే కమ్, ఇఫ్ దే ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ద హ్యూమన్ బీయింగ్ ఆర్ ద ఇండివిజువల్ కాంట్ సర్వైవ్. సో అతను బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అకార్డింగ్ టు మాస్లో, unless these needs are satisfied to the degree necessary to maintain life, other needs will not motivate people. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మాస్లో, ఏవైతే ఫిజియోలాజికల్ నీడ్స్ ఉన్నాయో అవి ఆ మనిషికి తన సంతృప్తి మేరకు అందితేనే, తను సంతృప్తి చెందితేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నీడ్స్ గురించి అతను ఆలోచిస్తాడు. ఆకలైనప్పుడు కడుపు నిండా తిండి తినగలిగితేనే అతను నెక్స్ట్ ఆలోచన పని చేయాలా, నిద్రపోవాలా, లేదంటే సెక్యూరిటీ గురించి ఆలోచించాలా, ఇలాంటి విషయాలన్నీ కూడా వన్స్ దట్ నీడ్ ఈస్ ఫుల్ఫిల్డ్ దెన్ ఓన్లీ హీ కెన్ థింక్ ఫర్ అదర్ నీడ్. సో ఆ విధంగా తనకు కావలసినంత సంతృప్తి కలిగితేనే రెండో విషయం గురించి అతను ఆలోచిస్తాడు మనిషి. లేదంటే తన మెదడులో లేదా తన బ్రెయిన్ లో ఇంకా దీని గురించిన ఆలోచనలే పెరుగుతూ ఉంటాయి. సో దీస్ నీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆకలి, దాహం, కామం వంటివి భౌతిక అవసరాలుగా పేర్కొంటాము. ఇవి తీరకుండా ఇతర అవసరాలు తలెత్తవు. ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారం తప్ప మరేది కోరుకోడు. అతనికి స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రేమ, సామాజిక జీవితం విలువ లేనివిగా, ప్రాముఖ్యం లేనివిగా ఆకలితో ఉన్నప్పుడు కనిపిస్తాయి. కాబట్టే భౌతిక అవసరాలు తీరగానే మనిషిలో ఇతర అవసరాల కోసం ఆలోచన లేదా ఇతర అవసరాల కోసం కావలసిన ప్రేమ పెరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెక్యూరిటీ నీడ్స్. సెక్యూరిటీ నీడ్స్ ఆర్ భద్రతా అవసరాలు. సో ఆఫ్టర్ సైకలాజికల్ నీడ్స్ హ్యూమన్ బీయింగ్ సెర్చ్ ఫర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. ఒక్కసారి మనిషి ప్రాథమికంగా ఉండే భౌతిక అవసరాలు తీరితే, ఫిజియోలాజికల్ నీడ్స్, వన్స్ హీ ఫుల్ఫిల్స్ హిస్ ఫిజియోలాజికల్ నీడ్స్, దెన్ హ్యూమన్ బీయింగ్ థింక్ ఫర్ his security and safety. So second one is security or safety needs. These needs are enable people to live free from physical danger, fear of loss of a job or property, food, clothing and shelter. So ఇవి భౌతిక అవసరాల తర్వాత ఎప్పుడైతే మనిషికి మన సెక్యూరిటీ నీడ్స్ లేదా భద్రతా అవసరాల కోసం ఎదురు చూస్తాడో, భద్రతా అవసరాల కోసం ఆలోచిస్తాడో, అప్పుడు అతనికి లీవ్ ఫ్రీ ఫ్రమ్ ఫిజికల్ డేంజర్, ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ ఏ జాబ్. ఎప్పుడైతే తనకు సెక్యూరిటీ ఉంటుందో, జాబ్ పోయినా పర్లేదు అనే మనిషిలో అలాంటి భావన తలెత్తుతుంది. అంతే, ప్రాపర్టీకి ఏమైనా కూడా తను తట్టుకోగలుగుతాడు. ఫుడ్, క్లోతింగ్ ఇట్లాంటివన్నీ కూడా తనకు సెక్యూరిటీని ఇస్తాయి. ఒక జాబ్ ఉన్నా, సెక్యూరిటీ ఉన్నా, ఒక ప్రాపర్ గా టైం కి ఫుడ్ వస్తున్నా, లేదు మంచి ప్రాపర్టీ ఉన్నా, హీ విల్ బి ఇన్ సేఫ్ హ్యాండ్స్, హీ ఫీల్ హీ ఈస్ సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్ COVID time. In COVID situations, everyone are thinking about their health conditions and everyone are running towards Corona Kavach health schemes and everything. Before COVID pandemic, COVID-19 health pandemic in India, still in India we are lagging. 80% of Indian people are not having health insurances. In America or developed countries, most of the people are insured with their health. But in India, more than 80% people are not having health insurances. And so this health insurance, this
COVID situations, health is the main problem, and their total property or everything is in danger. So health insurances nowadays, the people are aware with these health insurances. కాబట్టి చాలా మంది కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎగబడుతున్నారు. అండ్ హెల్త్ గురించి ఇంకా కొత్త కొత్త సూచనలు సలహాలు తీసుకొని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆరోగ్యం గురించి పూర్తి శ్రద్ధ వహిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనిషి సెక్యూరిటీని కోరుకుంటున్నాడు గానీ, గుర్తింపును గానీ ఇంకా దేన్ని కోరుకోవట్లేడు. ఒక్కసారి ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఆగిపోయి ఒక వ్యాక్సిన్ వచ్చేసి అంతా ప్రపంచమంతా నార్మల్ స్థితికి వస్తే అప్పుడు మనిషి మిగతా అవసరాల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మీకందరికీ తెలుసు, చాలా మంది వలస కూలీలు కూడా హెల్త్ కండిషన్స్ కావచ్చు, వాళ్ళ జాబ్ కావచ్చు, అంతా ఇబ్బంది అయిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనిషి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా తనకు తను మౌల్డ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకోసమనే సెక్యూరిటీ నీడ్స్ మనిషి స్వేచ్ఛగా బతకడానికి, మనిషి అభివృద్ధి కావడానికి, డెవలప్‌మెంట్ కనిపించడానికి సెక్యూరిటీ నీడ్స్ కంపల్సరీ ఉండాలి. ఒక్కసారి మన లైఫ్ సెక్యూర్‌గా ఉంది, మనం సెక్యూర్‌గా ఉన్నాము అనే ఫీలింగ్ మనిషిలో అంతర్లీనంగా వస్తే, అది ఇంకా వేరే వేరే మోటివేషన్స్‌కి దారి చూపి మనిషి ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా బలపడ్డానికి చాలా కృషి చేస్తుంది. చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకని సెక్యూరిటీ నీడ్స్ ఆర్ యాజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ఫిజియోలాజికల్ నీడ్స్. వన్స్ these safety needs are satisfied, they are no longer motivated to the persons. ఒక్కసారి ఎప్పుడైతే ఈ సేఫ్టీ నీడ్స్ ఒక మనిషికి నాకు ఉన్నది, ఓకే ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనే పరిస్థితి వస్తే, దెన్ ఇలాంటి సెక్యూరిటీ నీడ్స్ ఎప్పుడు కూడా తనకి మోటివేట్ చేయవు. తను నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నీడ్స్ కోసమే తన ఆలోచనలు సాగుతూ ఉంటాయి. సో వన్స్ దీస్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, దెన్ ద హ్యూమన్ బీయింగ్ ఆర్ ద పర్సన్స్ విల్ థింక్ అబౌట్ అదర్ మోటివేషన్స్ ఆర్ అదర్ నీడ్స్ ఇన్ దేర్ లైఫ్. సో ఒక్కసారి అవి తీరితే రెండోసారి అవి ప్రేరణగా పనికి రావు. అందుకే జాబ్స్ లో కూడా యూ కెన్ సీ ఇన్సూరెన్సెస్, పెన్షన్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీ, దీస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద సెక్యూరిటీ నీడ్స్. నెక్స్ట్, social needs. Human being is a social animal. You all know he is a social animal. He has to live in a society. He needs affiliation and to be accepted by others. పక్కవారి ప్రేమను, ఆప్యాయతను కోరుకుంటాడు. అలాగే పక్కవారు తనని యాక్సెప్ట్ చేయాలి. తనని ఎలా ఉన్నానో అలా తనని యాక్సెప్ట్ చేయాలి అనే భావన కూడా మనిషిలో ఉంటుంది. దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ విత్ అదర్ ఇన్ ద సొసైటీ. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని, సమాజంలో తను ఎక్కడైతే నివసిస్తున్నాడో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సంబంధాలను కలిగి ఉంటాడు. ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. బంధుమిత్రులతో ఫ్రెండ్ రిలేషన్స్ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా సొసైటీలో తనకు ప్రేమానురాగాలనేవి దొరకడం ద్వారా మనిషి ఒంటరిని అనే ఫీలింగ్ తగ్గి తను సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తించబడి తను తన అభివృద్ధి గురించి ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది. Once physiological and safety needs are fulfilled, then he can crave for social needs. These motivate their behavior consciously or unconsciously. ఒక్కసారి ఎప్పుడైతే when he completes physiological needs and security needs, then human being think for first of all we think for our physical body. If we are thirst or if we are hungry, then we think for our food and water. Like that, biological needs, we think for biological needs, and we seriously strive for those biological needs. Once those biological or physiological needs are completed, then human being always think for his safety or his security. Once these security needs also completed, then he thinks for who are there in society, what they are doing, in what way they can be connected to me, and in what way I have to behave with them. These are all the things then comes into picture. So next important is social needs. Social needs are very important for human being. Without others help or without others acceptance, he can't live in society singly. So these are all very important. మనిషి ఆల్రెడీ మీకు చెప్పాను, మనిషి సాంఘిక జీవి. భౌతిక భద్రత అవసరాలు తీరిన తర్వాత వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి, తోటివారి నుంచి ప్రేమాభిమానాల్ని కోరుతాడు.
వ్యక్తి ఒంటరిగా ఉండలేడు కనుక సామాజిక సంబంధాల్ని కోరుతాడు. కుటుంబము, మిత్రుల ద్వారా వాటిని తీర్చుకుంటాడు. మనిషి ప్రవర్తన చైతన్యవంతంగా, అచేతనంగా ఈ అవసరాల్ని ప్రభావితం చేస్తాయి. సో, ఈ విధంగా మనిషి తన సోషల్ నీడ్స్‌ని సమాజంలో ఉన్న వ్యక్తుల ద్వారా తీర్చుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎస్టీమ్డ్ నీడ్స్. ఎస్టీమ్డ్ నీడ్స్ ఆర్ గుర్తింపు అవసరాలు. దిస్ లెవెల్ రిప్రజెంట్స్ ద హైయర్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. వన్స్ ద సోషల్ నీడ్స్ ఆర్ ఫుల్‌ఫిల్డ్, దెన్ దే వాంట్ టు బి హెల్డ్ ఇన్ ఎస్టీమ్డ్ బై అదర్స్. వేరే వ్యక్తి ఒక్కసారి ప్రేమానురాగాలు పొందాము, మన ఫిజియోలాజికల్ నీడ్స్, మన భౌతిక అవసరాలు, మన సెక్యూరిటీ అవసరాలు అన్నీ తీరిపోయాక మనిషి ప్రేమాభిమానాలు, ఒక కుటుంబంలో ఉంటున్నాం, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన కుటుంబం, ఇలాంటి అవసరాలన్నీ తీరాక మనిషికి సమాజంలో గొప్పవానిగా చూపించుకోవాలి, సమాజంలో గుర్తింపు పొందాలి అనే ఒక ఆలోచన తలెత్తుతుంది. సో ఆ విధంగా ఎస్టీమ్ నీడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దట్ ఇంక్లూడ్స్ దే వాంట్ respect and recognition from the society, family, work plans and friends. Friends మధ్యలో కావచ్చు, సొసైటీ, ఫ్యామిలీ, wherever he knows, wherever he is recognized, there he want to be recognized with respect. So next, ఈ విధంగా గౌరవంగా తను సమాజంలో బతకాలని కోరుకుంటాడు. ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, కుటుంబంలో, ఆహ్, చుట్టాల దగ్గర, రిలేటివ్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అందరిలో కూడా సమాజంలో మంచి పొజిషన్‌లో ఉండాలని, రెస్పెక్ట్ ఇవ్వాలి అందరూ అనేది కోరుకుంటాడు. ద నీడ్స్ ఆఫ్ పవర్ అచీవ్‌మెంట్ అండ్ స్టేటస్ కెన్ బి కన్సిడర్డ్ టు బి పార్ట్ ఆఫ్ దేర్ లెవెల్. సో పవర్ అచీవ్‌మెంట్, స్టేటస్ ఇవన్నీ కూడా ఎస్టీమ్ నీడ్స్ లో పార్ట్స్. సో ఈ విధంగా ఎస్టీమ్ నీడ్స్ స్టేటస్ ని, పవర్ అచీవ్‌మెంట్ ని, తన గొప్పతనాన్ని సమాజంలో తెలియపరుస్తుంది. అకార్డింగ్ టు ద మాస్లో ఎస్టీమ్డ్ లెవెల్ ఆఫ్ నీడ్స్ ఆర్ టూ టైప్స్. దే ఆర్ సెల్ఫ్ ఎస్టీమ్డ్, ఎస్టీమ్డ్ ఫ్రమ్ అదర్స్. According to Maslow, these esteem needs are two types. One is self-esteemed. Self-esteemed means satisfying by their self. I mean, his recognition, what recognition he is getting in society, from that he is satisfied. Next one is esteemed from others. This explains in society how everyone are recognizing him. ఎవరు అతన్ని ఏ విధంగా గుర్తిస్తున్నారు అనేది రెండో విధానం. సో ఈ విధంగా ఎస్టీమ్ నీడ్స్ కూడా చాలా ముఖ్యమైనవి. మనిషి సమాజం నుంచి, పనిచేస్తున్న చోటు నుంచి, కుటుంబం నుంచి మంచి గుర్తింపును కోరుతాడు. ప్రతి వ్యక్తి తన శక్తి సామర్థ్యాల గురించి ఎక్కువ అంచనా వేసుకుంటాడు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వంటివి వ్యక్తుల అవసరాలుగా గుర్తించాలి. ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తాడు. ఈ అభిప్రాయాలు రెండు రకాలు ఉంటాయి. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. సాధించాలనే అవసరాలు సాధించాలనే అవసరాల్లో స్వశక్తి మీద ఆధారపడి శ్రమించి ఆత్మాభిమానంతో సాధించడం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎస్టీమ్డ్. నెక్స్ట్ వన్ గుర్తింపు పొందాలనే అవసరాలు. ఇతరుల ద్వారా గుర్తింపు పొందడం, సమాజంలో గౌరవ ప్రతిష్టలు కోరుకోవడం, సమాజం ఏ విధంగా అతన్ని రికగ్నైజ్ చేస్తుంది అనే విషయాల్ని ఆలోచించడం. ఇది రెండవది. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ యాక్చువలైజేషన్, స్వీయ సంతృప్తి. దిస్ ఈస్ ద హైయెస్ట్ పీక్ లెవెల్ ఇన్ నీడ్స్ హైరార్కీ థియరీ. సో it is considered to be the highest need in the hierarchy of needs, లేదా నీడ్స్ హైరార్కీ థియరీ యాజ్ పర్ మాస్లో. ఇట్ మీన్స్ రీచింగ్ ద లైఫ్స్ పర్పస్. మనిషి యొక్క లైఫ్ ఎందుకు, తన జీవితం ఎందుకు, దాని పర్పస్ ఏంటి అనే విషయాల్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అత్యున్నతమైనది. ఇతర అవసరాలు తీరినా కూడా మనిషికి ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి, తన జీవిత ఆశయాన్ని సాధించడం. ఈ జీవిత ఆశయాన్ని సాధించడం అనేది సెల్ఫ్ యాక్చువలైజేషన్ ద్వారా పూర్తవుతుంది. ద వర్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ వాస్ కాయిన్డ్ బై కుర్ట్ గోల్డ్స్టైన్. ఇట్ ఈస్ ఎ ఫోర్స్ దట్ డ్రైవ్స్ ద మ్యాన్ ఫార్వర్డ్. మనిషిలోని అంతర్గతంగా ఉండే ఒక ఫోర్స్ తనని సెల్ఫ్ యాక్చువలైజేషన్ వైపు పట్టి లాగి పడేస్తుంది. సో ఏదైనా ఒక వ్యక్తి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నటుడు కావాలనుకున్న, ఒక గుడ్ యాక్టర్ కావాలనుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి దానికోసమే ప్రయత్నిస్తూ యాక్టర్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్ డాన్సర్ సుధామూర్తి, తన కాళ్ళు యాక్సిడెంట్ లో పోయినా కూడా మీ అందరికి తెలుసు తను
యాంపిటేషన్ అయిపోయినా కూడా జైపూర్ కాలు పెట్టుకొని డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా చాలా మంది మన సమాజంలో చాలా మంది మన కళ్ళ ముందు కనిపిస్తారు. ఇలా సెల్ఫ్ యాక్చువలైజేషన్ తమ జీవితంలో తమ జీవిత ఆశయాన్ని సాధించే వాళ్ళందరూ కూడా సెల్ఫ్ యాక్చువలైజేషన్‌ని పొందినట్లే. సో, ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ పొందడానికి చాలా కృషి చేయవలసి ఉంటుంది. చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో, హార్డ్ వర్క్ అండ్ ఆహ్, దేర్ గోల్ లీడ్స్ టు సెల్ఫ్ యాక్చువలైజేషన్. మిగతా అవసరాలు తీరిన వారిలో గూడా ఈ స్వీయ సంతృప్తి అవసరాలు తలెత్తుతాయి. సమాజంలో అన్ని అవసరాలు తీరిన వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు అనేది పరిశోధించడం మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు. సో, అత్యుత్తమైన స్థాయి సెల్ఫ్ యాక్చువలైజేషన్. నెక్స్ట్ అకార్డింగ్ టు మాస్లో ఏ మ్యూజిషియన్ మస్ట్ మేక్ మ్యూజిక్, అన్ ఆర్టిస్ట్ మస్ట్ పెయింట్, ఏ పోయెట్ మస్ట్ రైట్. ఇట్ ఈస్ టు బి అల్టిమేట్లీ ఎట్ పీస్ విత్ హిమ్సెల్ఫ్. అది అతనికి అత్యుత్తమైన సంతోషాన్ని, అత్యుత్తమైన గౌరవాన్ని, తన జీవిత ఆశయాన్ని నెరవేర్చాలి. అలాంటిదే సెల్ఫ్ యాక్చువలైజేషన్. వాట్ ఎ మ్యాన్ కెన్ బి, హీ మస్ట్ బి. దిస్ నీడ్ వి మే కాల్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. మనిషి తను ఏ పరిస్థితుల్లో ఉండాలి, ఏ స్టేజ్‌లో ఉండాలని మనిషి తన అంతర్లీనంగా కోరుకుంటున్నాడో ఆ స్టేజ్‌కి వెళ్ళడమే self actualization. The emergence of this need depends on the fulfillments of all other hierarchical needs. This need is developed in any human being on his goal and on his need, on his actually this need is comes in picture when all other needs are fulfilled. So it is the last need and it is most important need. Features of basic needs. స్వీయ సంతృప్తి లక్షణాలు, basic needs. Maslow discussed some features of basic needs after explaining the theory of hierarchy of needs. There is a scope of deviation in theory as hierarchy is not as rigid as it is implied theoretically. అవసరాల స్వభావం, అవసరాల సిద్ధాంతము డీవియేషన్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఎందుకంటే హైరార్కీ థియరీలో అబ్రహం మాస్లో చెప్పిన నిచ్చెన ప్రకారమే మానవుల యొక్క అవసరాలు ఉండాలి అనేది గ్యారెంటీగా అలాగే ఉంటుంది అనేది ఎక్కడ ప్రూవ్ కాలే. ఇంప్లిమెంటేషన్ లో థియరీలో చెప్పిన విధంగా ఇంప్లిమెంటేషన్ లో జరగడం అనేది చాలా తక్కువగా జరిగింది. కొంతమందికి ఫిజియోలాజికల్ నీడ్స్ అయిపోయాక కొంతమంది సోషల్ నీడ్స్ ని కోరుకుంటే కొంతమంది సెక్యూరిటీ నీడ్స్ ని కోరుకున్నారు. సెక్యూరిటీ నీడ్స్ అయిపోయాక కొంతమంది మన ఎస్టీమ్ నీడ్స్ ని కోరుకుంటే కొంతమంది సోషల్ నీడ్స్ ని కోరుకున్నారు. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అకార్డింగ్ టు ద కండిషన్స్ దేర్ నీడ్స్ ఆర్ చేంజింగ్ day by day. So these needs are, the hierarchy is not constant. This hierarchy is changeable according to the situations and conditions. This theory of needs hierarchy is not watertight compartment. So it is not working as watertight compartment. Just now I explained you. అది ఎలా అయితే ఉందో అలాగే నడవాలని ఏం లేదు. మనిషి అవసరాలు, మనిషి సందర్భాలు, మనిషి పరిస్థితులు, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని క్షణక్షణానికి మార్చేస్తూ ఉంటాయి. సో అలా మారిన ఆలోచన విధానం ఒక్కొక్కసారి ఒక్కొక్క అవసరానికి మనిషి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. హ్యూమన్ నేచర్ ఈస్ మల్టీ మోటివేషనల్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏ సింగిల్ వేరియబుల్ లైక్ ఎ నీడ్. మనిషి యొక్క నేచర్ అనేది క్షణక్షణానికి మారుతుంది, విచిత్రంగా ఉంటుంది, అనిశ్చితిగా ఉంటుంది. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ it is not standard or stable. It changes according to the situations, according to the conditions, according to the problems, and everything influences the nature of human being. So according to the conditions, human beings nature always thinking always changes. So it is not influenced by one single need. ఒక్క సింగిల్ నీడ్ ద్వారా లేదా ఒక్క సింగిల్ అవసరం ద్వారా మనిషి యొక్క నీడ్ అనేది డెసిషన్ అనేది చెప్పలేము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సొసైటీ అండ్ కల్చర్, దే లీవ్ ద బేసిక్ హ్యూమన్ నీడ్స్ అండ్ డిజైర్స్ అండ్ ద సేమ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సొసైటీ అండ్ కల్చర్,
The North society and North culture is different from South Indian society and South Indian culture. Still, the basic human needs and desires, so on, are mostly same. So everyone first of all thinks for basic need, physiological needs, then he think for society or um, security needs, like that. The needs are same, but the hierarchy may differ according to the situations. So human beings needs are same, either they are living in tribal area or forest or urban area or rural area or developed city or developed country, underdeveloped country, anywhere the human being needs are same. Their physical needs and desires are almost same. Satisfied need is not work as motivator. Once one need is satisfied, then it will not be sorry, motivator for the next need. So once one need is completed, there ends the matter. Maslow's the applicability of this theory, how much this theory can be applicable in society. Maslow's theory is no rigid one. Its hierarchical aspects are questionable and often not acceptable. So hierarchical needs are okay, acceptable. Everyone, every human being are having needs. Those needs are physical needs, security needs, so on. So, but these needs are not rigid. Means these needs are not permanent or not rule bounded. So they can be changed. Hierarchy aspects are questionable. In what way they are questionable? Maslow told that in his theory, first of all, physiological needs, next security, next social, next esteemed, last one is self-actualization. But some situations, in some places, some people, their needs are different. First physiological, next social, next esteemed, next security. Like that, the hierarchy may differ from one person to another person. In this matter, in this situation, Maslow's hierarchical theory is questionable on his hierarchy and not acceptable as it is. It is true that if primary needs, that is physiological need and security needs, are not fulfilled, this will have effect on motivation. Simply, once these two needs, physiological and security needs, are close, then human being will think for other needs and he will develop. But before that, he has to fulfill these two needs, physiological and security needs. Once they are not fulfilled, this will affect on his motivational కెపాసిటీ. సో ఆయన ప్రవర్తన, మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క లక్ష్యాలను సాధించే అవకాశాలని ఫిజియోలాజికల్ సెక్యూరిటీ నీడ్స్ ఖచ్చితంగా బేరేజు వేస్తాయి. ఈ 2 నీడ్స్ తీరితే ఆ మనిషి తన లక్ష్యాల వైపు ముందుకు సాగుతాడు. ఒకవేళ ఫిజియోలాజికల్ అండ్ సెక్యూరిటీ నీడ్స్ ఫుల్‌ఫిల్ కాకపోతే మనిషి తన ఆలోచన ధోరణి ఆ రెండిటి మీదనే కొట్టిమిట్టాడుతూ ఉంటుంది కాబట్టి తను మిగతా అవసరాల వైపు అనుకున్నంత గట్టి ప్రయత్నాల్ని చేయడం అనేది జరగదు. సో పీక్ ఎక్స్‌పీరియన్స్. Peak experience, according to the Maslow, peak experience are most exciting moments in life. So the very few moments are very expensive and very important moments for every human being. So those moments, those happiest moments are peak moments, are peak experiences in their lifetime. సో వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన ఎక్స్పీరియన్సెస్ నే పీక్ ఎక్స్పీరియన్సెస్ అంటాము. ఫర్దర్ హీ డిస్క్రైబ్స్ దెమ్ యాజ్ ఏ స్టేట్ ఆఫ్ విట్నెసింగ్ ఆర్ కాగ్నిటివ్ బ్లిస్ఫుల్నెస్. ఇట్ రిక్వైర్స్ హార్డ్ వర్క్ అండ్ ఆల్సో సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇటువంటి పీక్ ఎక్స్పీరియన్సెస్ మనిషికి, ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ అనుభవాలు రావాలంటే ఖచ్చితంగా తను హార్డ్ వర్క్ చేయడం, కష్టపడడం, ఆ కోరికనే, ఏదైతే తన మనసులో అంతర్లీనంగా ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నాడో ఆ లక్ష్యం కోసం పగలనక రాత్రనక కష్టపడితే సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్ కి చేరుకుంటే, తన జీవిత ఆశయాన్ని గుర్తించి ఆ ఆశయం కోసం పగలు రాత్రి కష్టపడి ఆ ఆశయాన్ని సాధిస్తే
అప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్, అప్పుడు వచ్చే అనుభవాన్నే పీక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు మాస్లో, ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ద గ్రేట్ కెపాసిటీ అండ్ పొటెన్షియల్ ఇన్ దెమ్ టు అండర్గో సచ్ peak experiences. So every human being are having all the eligibility and capacity to reach that self actualization level. సో ప్రతి ఒక్కరికి ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ లెవెల్కి వెళ్ళి ఆ పీక్ అనుభవాల్ని సాధించగలిగే సత్తా, పొటెన్షియాలిటీ, కెపాసిటీ అవన్నీ కూడా ప్రతి మానవునికి ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి సరి అయిన దిశలో దానికోసం కృషి చేస్తే అటువంటి పీక్ ఎక్స్పీరియన్స్ ని, జీవిత ఆశయాల్ని పొందగలిగే అవకాశం ఉంది. ఏ సెల్ఫ్ యాక్చువలైజ్డ్ పర్సన్ కెన్ బి ఇంట్రెస్టింగ్లీ టిన్స్ టు గెట్ సచ్ పీక్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే ఒక మనిషి ఒక లక్ష్య సాధన కోసం తన సర్వస్వాన్ని వదిలేసి కష్టపడతారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఇటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇట్ రిక్వైర్స్ ఏ లాంగ్ అండ్ హార్డ్ ఎఫర్ట్ అండ్ ఆల్సో సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇటువంటి జీవిత ఆశయాన్ని సాధించాలంటే దిస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ లైఫ్ టైం గోల్ ని రీచ్ కావాలంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు వర్క్ ఫర్ లాంగ్, hard. He has to put his total efforts and he has to be influenced in that, then only he will reach that position. Upsian management concept. Maslow introduced a new feature called Upsi chain management. It means an organization should be in a position to fulfill the needs of the employees, like safety of employees, love, affection, social relations, and self-actualization. So, in society or in an organization or in any industry or in government administration, anywhere, this Upsi chain management means in an organization there are so many people. So, the purpose of organizer or manager or manager is to fulfill the needs of employees, not only basic needs but safety needs, social needs, esteemed needs, and self-actualization needs. Because in organization every person is working for fulfilling their physiological needs with their salary, security needs. These security needs also comes from their salary, social needs they get from their co-workers, self-esteem needs they get the recognition what they are getting in that organization explains the esteem needs, and self-actualization needs when they reach highest position in their in that organization, that will lead to self-actualization or peak experience for that employee. So every organization should give chance to every employee to reach or to fulfill all these needs. For satisfying the above needs, the management or institution has to make careful study or observation towards the complaints, problems, and situations of the employees. So for reaching these all the needs or for fulfilling these all the needs, every organization or every industry, their higher authorities, managers or owners must concentrate or observe the complaints which they are getting in the industry, the problems which employees are facing, they have to concentrate, and the situation in what conditions the employees are working. So these are all play a crucial role in fulfilling all the needs of employees. సో ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ మాస్లో ఏం చెప్తున్నారంటే, ఒక సమాజంలో లేదా ఒక ఇండస్ట్రీలో లేదా ఒక వ్యవస్థలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికి కూడా ఆ వ్యవస్థ ద్వారానే అబ్రహం మాస్లో చెప్పిన హైరార్కల్ నీడ్స్ లో ఉన్న అన్ని నిత్యల్ని సాధించే అవకాశం ఉంది. ఫిజియోలాజికల్ నీడ్స్ మరియు సెక్యూరిటీ నీడ్స్ ని తన జీతభత్యాల ద్వారా సాధించుకోవచ్చు. సోషల్ నీడ్స్ ని తన తోటి సహ ఉద్యోగుల ద్వారా లవ్, ఎఫెక్షన్, ఫ్రెండ్షిప్ లాంటివి పొందడం ద్వారా సోషల్ నీడ్స్ ని సాధించవచ్చు. సమాజంలో లేదా ఆ వ్యవస్థలో తను చేసే పని ద్వారా రికగ్నైజేషన్ ని పొందడం ద్వారా ఎస్టీమ్ నీడ్స్ ని సాధించవచ్చు. అలాగే ఆ వ్యవస్థలో టాప్ పొజిషన్ లోకి వెళ్ళి
తన సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్ ని కూడా ఆ ఎంప్లాయీ సాధించుకోవచ్చు. సో ఒక వ్యవస్థ లేదా ఒక సంస్థ అతనికి హైరార్కీ నీడ్ లో ఉన్న అన్ని అవసరాలని అన్ని స్టేజెస్ ని సాధించే అవకాశాన్ని ఇస్తుంది. సో ఈ అవకాశాలు ఎంప్లాయీస్ అందరూ అందిపుచ్చుకోవాలంటే ఆ వ్యవస్థ ఆ సంస్థ ప్రతి క్షణము ఎంప్లాయీస్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఏదైనా కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ని వెంటనే సాల్వ్ చేయడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవడం, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు పనిచేస్తున్నారనే విషయాల్ని అర్థం చేసుకొని వాటికి సరి అయిన ఆన్సర్స్ ఇవ్వగలిగితే వ్యవస్థలోని ప్రతి వ్యక్తి హైరార్కిల్ నీడ్స్ లో ఉన్న ప్రతి స్టేజ్ ని అందుకొని సంతోషంగా ఉండే అవకాశం ఉంది. క్రిటిక్స్ ఈయన మీద హైరార్కల్ నీడ్స్ థియరీ మీద ఎటువంటి విమర్శ ఉంది? హైరార్కల్ థియరీ మీద చాలా విమర్శ ఉంది. యు ఆల్ నో there is lot of criticism on hierarchical needs. Maslow's theory, though a phenomenal contribution to motivation, has been criticized by the following critics. Research studies of Lawler, Sutley and Proter found that human needs do not conform to a hierarchy as suggested by Maslow. So I already told you that Maslow's hierarchy needs are okay, needs are acceptable by everyone, but the hierarchy, the ranking which he gave to those needs are not permanent. They can change according to the situations. So here also Lawler, Proter, so on research scholars or administrative thinkers concentrated on hierarchy or ranking system of needs. So these ranking system of needs are not scientific. That's what their criticism. Hall and Naugeen also found that human needs hierarchy is not rigid. It changes according to the needs of the situation. So according to the needs, it is changeable. So I already told you, ఇందాకనే చెప్పాను, సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్స్ బట్టి ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది హైరార్కికల్ నీడ్స్ లో ర్యాంకింగ్ సిస్టమ్ అనేది మారుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని హాల్ అండ్ నౌజిన్ అనే వాళ్ళు కూడా ప్రస్తావించి విమర్శించడం జరిగింది. దే డిస్కవర్డ్ దట్ యాజ్ మేనేజర్స్ ప్రోగ్రెస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ their physiological and safety needs tend to decrease in importance and their needs for affection, social esteem and self-actualization tend to increase. Yes, obviously when the persons getting promotions and when they are getting higher positions, then they think for their social esteem needs and self actualization, not for their security or physiological needs, because when they get higher positions, then they will get higher salaries, higher responsibilities. So due to this higher salaries, they can fulfill their physiological and security needs without any problem, without any deviation. They can fulfill those two needs. So then the next need is social need, esteem needs and self actual needs will be completed when they reach higher positions in the institution or organization. సో ఒక వ్యవస్థలో వ్యక్తులు హాల్ అండ్ నౌజిన్ ప్రకారం ఏదైనా వ్యక్తి పై స్థాయికి వెళ్తున్న కొద్దీ ఫిజియోలాజికల్ అండ్ సెక్యూరిటీ నీడ్స్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయడు, సోషల్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు పై స్థాయికి వెళ్ళిన వ్యక్తి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఎవరిని తీసుకున్నా కూడా పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు జీతభత్యాలు ఎక్కువ. సో ఆ జీతభత్యాలు ఎక్కువగా ఉండడం ద్వారా వాళ్ళు తమ ఫిజియోలాజికల్ అండ్ సెక్యూరిటీ నీడ్స్ ని హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అలా వాటి గురించిన ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళు మిగతా అవసరాలైన సోషల్, ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కోసం పూర్తిగా కృషి చేయడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు కోఫర్ అండ్ ఆపిల్ బి, the emphasis on self-actualization suffer from the vagueness of the concept. Self-actualized persons also contain several contradictions and overlapping features. So self-actualization persons also having overlapping features. The working conditions and everything depends on this one. స్వీయ సంతృప్తి భావనకు క్షుణ్ణ నిర్దేశనం చేయలేము. దానివల్ల ఆ పదంలో సందిగ్ధత ఏర్పడిందని, ఆ భావనలో అనిశ్చితి ఏర్పడిందని,
కాఫిర్ యాపిల్ బి చెప్పుకోవచ్చడం జరిగింది. సిమిలర్లీ బ్యాన్ అండ్ బ్యాలెట్ says that Maslow's hierarchy of needs theory has been most popular and interesting than true. నిజంలో అంటే ఇంప్లిమెంటేషన్‌లో అంతగా పాపులారిటీ సాధించలేదు. ఎందుకంటే అది సైంటిఫిక్‌గా లేదు గాబట్టి ఇంప్లిమెంటేషన్‌లో అంతగా పాపులారిటీ సాధించలేదు కానీ, ఒక థియరీలా చదువుకోవడానికి, థియరీలా అర్థం చేసుకోవడానికి ఇది చాలా పాపులర్‌ని సాధించింది. ఇది చాలా మంచి పేరుని తెచ్చిందని జెప్పి బ్యాన్ అండ్ బ్యారెట్ చెప్పడం జరిగింది. బ్యాన్ అండ్ బ్యారెట్ ప్రకారం పరిశోధనల ప్రకారం మానవ అవసరాలు 5 రకాలుగా కాక 2 రకాలుగా ఉంటాయి. అవి తప్పనిసరి అవసరాలు, అభివృద్ధి అవసరాలు. సో, వీళ్ళ ప్రకారం 2 ఉంటాయి. Wafa and Birdwell and Wafa in their research identified that human beings have 2 primary clusters of needs instead of 5 needs of Maslow. The 2 primary needs are deficiency needs and growth needs. So, according to Birdwell and Washa, the needs are of 2 types. One is deficiency needs, another one is growth needs, not 5 types of needs like Abraham Maslow needs hierarchy theory. So these deficiency needs and growth needs explains about the deficiency needs explains about the first 2 needs of the needs hierarchy theory, and growth needs explains the higher level 3, 4, 5 topmost level needs of hierarchical needs theory. సో ఇవి తప్పనిసరి అవసరాలు, అభివృద్ధి అవసరాలుగా 2 విధాలుగా విభజించడం జరిగింది. బర్డ్వెల్ అండ్ వాష్ ప్రకారం ఈ 2 కూడా తప్పనిసరి అవసరాలు అబ్రహం మాస్లో చెప్పిన అవసరాల సిద్ధాంత థియరీలోని ఫిజియోలాజికల్ అండ్ సెక్యూరిటీ అవసరాలు అండ్ డెవలప్మెంట్ అవసరాలు వచ్చేసి సోషల్, ఎస్టీమ్డ్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అవసరాల్ని డెవలప్డ్ ఆర్ గ్రోత్ నీడ్స్ అని చెప్పడం జరిగింది. మైఖేల్ నాష్ అబ్జర్వ్స్ దట్ ద problem with Maslow's needs hierarchy is that it cannot be turned into a practical guideline for managers who are trying to make people productive. సో మైకేల్ నాష్ ప్రకారం మాస్లో సిద్ధాంతం ఆసక్తిదాయకంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ విలువ లేదు. సమాజంలో తను అనుకున్నంతగా విలువను సాధించలేకపోయింది. ప్రాక్టికల్ గైడెన్స్ లో తక్కువగా ఉంది. మేనేజర్స్ వాటిని ప్రాపర్ గా ప్రాక్టికల్ చేయలేకపోతున్నారు. అది అంతగా సైంటిఫిక్ గా లేదు కాబట్టి. సో కమింగ్ టు కంక్లూజన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ critics against Maslow, his contribution is milestone in social psychological research, and he was the role model to many other scholars like McGregor, Hertzberg and Rooms. So you all know, according to due to the influences or due to the writings influenced by Abraham Maslow, McGregor became another motivational theory, and he propounded X and Y theory, Hertzberg health theory, and these are all the thinkers are the next level to Abraham Maslow. The Abraham Maslow is the role model for these scholars. So there is a lot of criticism on his theory. Still, he is the role model for many administrative thinkers. His theory of needs has had tremendous impact on modern management approach to motivation. So మోటివేషన్ కి కావాల్సిన మోడర్న్ మేనేజ్మెంట్ లో మోటివేషన్ కి కావాల్సిన అన్ని విషయాల్ని హైరార్కికల్ థియరీ తెలియచెప్పడం జరిగింది. మనిషిని ఏ విధంగా మోటివేట్ చేయొచ్చు, అతని అవసరాలు ఏంటివి, ఆ అవసరాలు ఎంతవరకు వ్యవస్థలో గాని సమాజంలో గాని అభివృద్ధికి పనికి వస్తాయి, అభివృద్ధిని ఏ విధంగా సాధించవచ్చు అటువంటి అవసరాల ద్వారా అనే విషయాల్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. This theory is very useful in organizational research as it provides a framework to study and analyze human motivations. సో హ్యూమన్ మోటివేషన్స్ మనిషిని ఏ విధంగా ఎటువంటి పరిస్థితులు ప్రేరేపిస్తాయి, ఎటువంటి వ్యక్తులు ప్రేరేపిస్తాయి, ఎటువంటి సందర్భాలు ప్రేరేపిస్తాయి అనే విషయాల్ని ఈ థియరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా అటువంటి మోటివేషన్స్ ని మనము ఆర్గనైజేషన్ లో చూపించి ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం మనము కృషి చేయవచ్చు. So still this theory needs hierarchy has relevance in 21st century also. For any doubts or any queries,
please contact 9849373729. Thank you.